నాకు కొన్ని మెసేజ్ వచ్చినాయి అనమాట. సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్, ర్యాంక్ ఏమో ఇంత వచ్చింది సార్, అసలు నాకు సీట్ వస్తుంది అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. లైక్ ఈ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ చూస్తుంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. లాస్ట్ ఇయర్ ఇయర్ 1 720 ఒక్కరికి వచ్చింది, కానీ ఈ ఇయర్ 720 మార్క్స్ 68 మెంబర్స్కి వచ్చింది. మళ్ళీ గట్టిగా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఆ వచ్చిన వాటిల్లో 62 నుంచి మీకు పెడితే చూడండి 69 వరకు ఈ నంబర్స్ అన్నిటికీ ఒకటే సెంటర్లో ఒక్కరికే 720 మార్క్స్ వచ్చినాయి. ఇంకా దానిలో లాస్ట్ ఇద్దరు ఉన్నారన్నమాట, నేమ్స్ కాకుండా. ఒకరికి 718 ఒకరికి 719 వచ్చినాయి. అంటే నార్మల్గా పోతే 716 రావాలి, లేకపోతే ఇంకా తక్కువ రావాలి 4 మార్క్స్ కాబట్టి. 780 790 ఎందుకు వచ్చినాయి చూస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్కామ్ అయినట్టు ఏదో ఒకటి అయినట్టు పక్కనే తెలుస్తుంది. అంటే 700+ చాలా మందికి వచ్చింది. మీకు ఒక పిక్ పెడితే చూడండి ర్యాంక్ వర్సెస్ స్కోర్ చూడండి, ఇయర్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇది మీరు యూజీ స్టూడెంట్స్ అందరూ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకు యూజ్ అవ్వచ్చు. మీరైతే హోప్ అస్సలు పోగొట్టుకోకండి. లెట్స్ వెయిట్ స్టేట్ కౌన్సిలింగ్ వరకు, ఏపీ తెలంగాణ వచ్చేంత వరకు కౌన్సిలింగ్ ఎట్లుంటుంది, మన స్టేట్స్లో అసలు ఎంతమందికి వచ్చినాయో, కట్ ఆఫ్స్ ఎంత ఉంటే ఎవరికి తెలియదు, ఐడియా లేదు. అసలు కౌన్సిలింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుందో కూడా క్లారిటీ కావాలంటే మెయిన్ స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.